ఇరాన్‌తో యుద్ధం మీద అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ లేటెస్ట్‌గా సంచలనమైన ప్రకటన చేశారు. ఇరాన్‌తో యుద్ధానికి తాత్కాలిక బ్రేక్ ఇస్తున్నాము అని. 5 రోజుల పాటు ఇరాన్ మీద ఎలాంటి దాడులు చేయబోవడం లేదు అని. ఇరాన్‌తో చర్చలు జరుగుతున్నాయి. అవి ఫలప్రదంగా సాగుతూ ఉన్నాయి అని. మధ్యప్రాచ్యంలో శాంతి కోసం మేము ప్రయత్నం చేస్తూ ఉన్నాం. ఇరాన్ మీద ఇక విరామం ప్రకటిస్తున్నాం. ఫస్ట్ 5 రోజులు విరామం అని అయితే ట్రంప్ ప్రకటించారు. దీని మీద ఇంకా ఇరాన్ అధికారికంగా ఏమీ స్పందించలేదు. బట్ ఇరాన్‌తో చర్చలు జరుగుతూ ఉన్నాయి. అది ఇది అని. 2 రోజుల కిందట ఏమన్నారు? 48 గంటలు టైం ఇస్తున్నాం ఇరాన్‌కి. హర్ముజ్ జలసంధిని కనుక పూర్తిగా తెరవకపోతే కని విని ఎరుగని రీతిలో దాడులు చేస్తాం. విద్యుత్ ప్లాంట్ల మీద కూడా దాడులు చేస్తామని ప్రకటించారు. దానికి ప్రతిగా ఇరాన్ ఏం చెప్పింది? మేము కూడా వెయిట్ చేస్తూ ఉన్నాం. మా విద్యుత్ ప్లాంట్లను టచ్ చేసి చూడండి, ఏం జరుగుతుందో మీరు చూస్తారు. మీ మిత్ర దేశాలకు సంబంధించి మా మీద యుద్ధం చేసే ఏ భూభాగాలను వాడుకుంటున్నారో వాళ్ళ నీటి శుద్ధి కేంద్రాలు, చమురు కేంద్రాలు, వాళ్ళ విద్యుత్ ప్లాంట్లు ధ్వంసం చేసేస్తామని చెప్పారు. చివరికి ఇజ్రాయెల్లో అణు శక్తి సెంటర్ని కూడా దాన్ని కూడా అటాక్ చేశారు. దానికి పక్కనే అటాక్ చేశారు. దాన్ని అటాక్ చేయడం పెద్ద సమస్య కాదు అని ఇరాన్ డైరెక్ట్ వార్నింగే ఇచ్చారు. చుట్టుపక్కల విరుచుకుపడింది. ఒక్కసారిగా ఇంటర్నేషనల్ ఎనర్జీ ఏజెన్సీ కూడా ఆశ్చర్యపోయింది. ప్రపంచం ఆశ్చర్యపోయింది ఎట్లా చేశారు అని. అండ్ హర్ముజ్ జలసంధి ఏమీ తెరవం, మాకు మిత్రులుగా ఉన్న వాళ్ళకే తెరుస్తాం, మిగతా వాళ్ళకి తెరవమన్నారు. అక్కడ ఒక నౌక దాటాలంటే 18.5 కోట్ల రూపాయలు ట్యాక్స్ కట్టాల్సిందే, టోల్ ఛార్జ్ లాగా అని కూడా ఇరాన్ చెప్పింది. అసలు అమెరికాతో చర్చలే లేవు. మాట తప్పిన మీతోటి చర్చలేంటి? ఎంతవరకు ఫైట్ చేస్తారో రండి, మీతో ఏ విధంగా మేము 10 ఏళ్ళనే యుద్ధం చేయగలుగుతామని చెబుతూ వస్తున్నారు. ఇంతవరకు అవే జరిగినాయి. అమెరికా అధ్యక్షుడేమో చర్చలు వాళ్ళు మాట్లాడదాము అంటుంటే అబద్ధాలు చెబుతూ ఉన్నాడు. మాకు ట్రంప్తో మాట్లాడాల్సిన అవసరం లేదు, ఎంతవరకు వస్తారో రానియండి, ఓడిపోయి తల వంచడం అనేది మా పర్షియన్ చరిత్రలోనే లేదు అని చెప్పి వాళ్ళు ఇరాన్ ఫైట్ చేస్తూనే ఉన్నారు. అసలు ఈ యుద్ధంలో నుంచి ఎట్లా బయటకు రావాలో ట్రంప్కి దిక్కు తెలియాలి. అసలు ఎట్లా బయటకు వస్తారు అని చెప్పి ఆలోచించుకుంటూ ఉండి ఇప్పుడేమో 5 రోజులు విరామం అట, ఇరాన్తో చర్చలు అట. అసలు ఇరాన్ వాళ్ళు చర్చలే జరపట్లేదని చెబుతున్నారు. అది అన్ని ట్రంపే ప్రకటిస్తున్నాడు. ఇరాన్తో చర్చలు ఫలప్రదం అవుతాయి, 5 రోజులు విరామం, వాళ్ళ విద్యుత్ కేంద్రాలు మేమేమి దాడి చేయట్లేదు, ఇప్పుడైతే మేము అన్నీ ఆపేస్తూ ఉన్నాం అని చెప్పి ట్రంప్ నుంచి ప్రకటన. సో ఇప్పుడు యుద్ధం ఆగింది. సరే, ఇజ్రాయెల్ మరి ఆ మాట కట్టుబడి అంటే అమెరికా మాటతో ఏకీభవిస్తారా, లేదా ఇజ్రాయెల్ ఏమన్నా వెళ్ళి ఇరాన్ మీద యుద్ధం చేస్తారా అంటే అంత సీన్ లేదని తేలిపోయింది. ఇప్పుడు ఇరాన్ అనుకుంటే ఇజ్రాయెల్ ఐరన్ డోమ్ లేదు, లేకుంటే థర్డ్ రక్షణ వ్యవస్థలు లేవు, అన్నిటి చీల్చుకొని వెళ్ళిపోయింది. అమెరికా మిలిటరీని చూసి ఇజ్రాయెల్ ఇన్ని రోజులు రెచ్చిపోతూ వచ్చింది. కానీ ఇరాన్ అవన్నీ పటాపంచలు చేసి వాళ్ళ బలం ఏంటో చూపించారు. ఇప్పుడు ఇజ్రాయెల్ వెళ్ళి నేరుగా ఇరాన్ మీద యుద్ధం చేసే అంత పరిస్థితి అయితే ఖచ్చితంగా లేదు. సో ట్రంప్ చెప్తే అదే స్టేట్మెంట్ ప్రకారం ఇజ్రాయెల్ ముందుకెళ్తారేమో చూడాలి. అసలు ఇరాన్ ఎట్లా స్పందిస్తుందో చూడాలి. అసలు ట్రంప్ తన మాట మీద ఎంతవరకు నిలబడతారో చూడాలి. ఎందుకంటే పూటొక మాట మాట్లాడతాడు కదా, ఎంతవరకు నిలబడతాడో చూడాలి. వెరసి మొత్తం మీద అయితే ఈ యుద్ధంలో కూరుకుపోయి బయటకు ఎట్లా రావాలో తెలియక ఆయనే ఒక దారి వేసుకుంటున్నట్టున్నాడు. ఇరాన్తో చర్చలు జరుపుతూ ఉన్నాం, ఫలప్రదమయ్యా అవి ఏదో చెప్పుకొని గౌరవప్రదంగా పక్కకు వస్తున్నామని చెప్పుకునేటట్లున్నాడు. మరి నెక్స్ట్ చూడాలి దాని తర్వాత అప్డేట్స్ ఏంటి, ఏం జరుగుతుంది, ఇరాన్ స్పందన ఏంటి. అసలు మరి ప్రపంచం అంతా అల్లాడిపోతూ ఉంది, చేదరించుకుంటుంది ప్రపంచం అమెరికా ఇజ్రాయెల్ను. చాలా దారుణమైన పరిణామాలు ఉంటాయని చెప్పి అందరూ ఆందోళన చెందుతూ ఉన్నారు. ఇంకా వద్దురా బాబు, ఇంకా మనం భరించలేము, అటు ఇరాన్ను మనం జయించలేము, ఇక్కడ ఈ జనాల మన సొంత దేశంలో బయట ప్రపంచంలో ఒత్తిడి భరించలేము అని చెప్పి ఇప్పటికప్పుడైతే పీచే 3 అని వెనక్కి తిరుగుతూ ఉన్నట్టున్నాడు. మరి ఇదేమన్నా వ్యూహాత్మకమా ఇంకొకటా చూడాలి.